అంబేద్కర్ పేరు చెప్పి వందల కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు విమర్శించారు. హైదరాబాద్ లో 150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైతే అలాంటి విగ్రహానికి ఏపీలో 400 కోట్లు ఖర్చు చూపడాన్ని దోపిడీ కాక ఇంకేమంటారనేసి ఆయన నిలదీశారు. ఏపీ రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు చంద్రబాబు ఇచ్చిన ప్రాంతాన్ని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు ఆనంద్ బాబు, వర్ల రామయ్య పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వం 137 కోట్లతో 125 అడుగుల ఎత్తున విగ్రహంతో నిర్మించి తలపెట్టిన స్మృతివనాన్ని నాశనం చేశారని నక్క ఆరోపించారు. సోషల్ వెల్ఫేర్ మంత్రి ఆ విభాగం పక్కన నిలబెడితే అంబేద్కర్ విగ్రహం గురించి పెద్దాంతరు విజయసాయిరెడ్డి మాట్లాడడం నక్క తప్పుపట్టారు. విగ్రహం పెడుతున్నా అన్నాడు. ఆ రోజు మేము ఈ ప్రాజెక్టు చంపేశాడు. అదే విధంగా ఈ ప్రాజెక్టు అంబేద్కర్ గారి స్మృతివనం ప్రాజెక్టు కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడుతున్నా అన్నాడు. ఆ రోజు మేము ఈ ప్రాజెక్టు విలువ 137 కోట్లు. హైదరాబాద్ లో కేసీఆర్ గారు 150 కోట్లతో ఇదే 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళు ఇవాళ 404 కోట్లు అంట. అంటే 100 కోట్లు అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ రోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు. అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధి పథకాన్ని, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాన్ని జగన్ విదేశీ విద్యానిధి పథకం కింద పేరు మార్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? వీళ్ళు అంబేద్కర్ గారిని కొనియాడే అర్హత వీళ్ళకుందా? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని